సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. అంతరాత్మ వికాసం ఈ దశ యొక్క లక్షణం. అంతరాత్మ వికాసం అనేది ఈ దశ యొక్క లక్షణం. ఉత్తర బాల్య దశ యొక్క లక్షణం ఇది. తర్వాత ప్రశ్న. శిశువు మొదటగా మగవాళ్ళందరినీ నాన్నగా సంబోధించి తరువాత దశల్లో ఆ పదాన్ని తన తండ్రికి మాత్రమే ఉపయోగించడం. ఇందులో ఇమిడి ఉన్న వికాస నియమం ఏమిటి? వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. తర్వాత ప్రశ్న. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం 12 నుంచి 20 సంవత్సరాల వయసు దశ లక్షణం క్రింది వానిలో. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. 12 నుంచి 20 సంవత్సరాల వయసు దశ లక్షణం వంటిది. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో పూర్వ బాల్య దశకు చెందనిది. ముఠా వయసు అనేది పూర్వ బాల్య దశకు చెందదనమాట. తర్వాత ప్రశ్న. ఈ నాయకత్వం సహభాగ నాయకత్వంగా పిలువబడుతుంది. ఇచ్చిన వాటిలో సహభాగ నాయకత్వంగా పిలువబడేది ప్రజాస్వామ్య నాయకత్వం అనేది. తర్వాత ప్రశ్న. పరీక్షలలో ఫెయిల్ అవుతాననే భయం ఉన్న విద్యార్థి తన తోటి విద్యార్థుల పరీక్షలంటే భయపడుతున్నారని తరచూ విమర్శిస్తూ తృప్తి చెందడం ఈ రక్షక తంత్రం కిందకు వస్తుంది. ప్రక్షేపణ. తర్వాత ప్రశ్న. జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే ఉద్వేగ ప్రజ్ఞను వివరించేందుకు ఈ నమూనాలను ఉపయోగించారు. జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే ఉద్వేగ ప్రజ్ఞను వివరించేందుకు సామర్థ్య నమూనాను ఉపయోగించారు. తర్వాత ప్రశ్న. సాంఘిక పరిపక్వత లోపంగా పరిగణించబడే లక్షణం క్రింది వానిలో. సాంఘిక పరిపక్వత లోపంగా పరిగణింపబడే లక్షణం ఏది? ఆరోగ్యకరం కాని స్వీయ భావన అనేది. తర్వాత ప్రశ్న. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకుని ఉండడమే అన్నది దీనికి ఉదాహరణగా చెప్పచ్చు. సాధన ప్రేరణకు ఉదాహరణగా చెప్పచ్చు ఇది. తర్వాత ప్రశ్న. స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహారూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారమే ఆలోచన. తర్వాత ప్రశ్న. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు వారు రచించిన గ్రంథాల జతలలో సరి కాని దాన్ని గుర్తించండి క్రింది వానిలో. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. వైగాట్స్కీ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఇచ్చేది రాంగ్. మిగిలినవి కూడా సరైనవే. స్పీర్మ్యాన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాను. ఈఎల్ థార్న్డైక్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అదేవిధంగా ఎల్ థర్స్టన్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. 3 గ్రంథాలు కూడా సరైనవే. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. తర్వాత ప్రశ్న. వీరి ప్రకారం ఉద్వేగాలు సహజాతాల నుండి ఉద్భవిస్తాయి. మాక్ డొగల్ ప్రకారం ఉద్వేగాలు అనేవి సహజాతాల నుండి ఉద్భవిస్తాయని చెప్పింది ఎవరంటే మాక్ డొగల్. తర్వాత ప్రశ్న. శారీరక సంబంధం కాని శిరోభారం పక్షవాతం. హిస్టీరియా. తర్వాత ప్రశ్న. పాల్ టోరన్స్ సృజనాత్మక ఆలోచన పరీక్షలలో ఉపపరీక్ష కానిది. ఉత్పత్తి మెరుగుదల పరీక్ష అనేది కాదు. మిగిలిన కూడా సరైనవే. తర్వాత ప్రశ్న. జీన్ పియాజే యొక్క పూర్వ ప్రచారక దశ యందు ప్రధాన లక్షణం ఏమిటి? అహం కేంద్రవాదం. తర్వాత ప్రశ్న. క్రో ప్రకారం అభ్యాసం సంబంధించి సరికాని వాక్యం క్రింది వానిలో.
అవరోధాలను అధిగమించే క్రమంలో చూపే ప్రేరణ అనేది. ఈ కూడా సరైనవి. అవరోధాలను అధిగమించే క్రమంలో చూపే సర్దుబాటు, అదేవిధంగా లక్ష్య సాధన కొరకు అభిరుచిని పెంచే ప్రవర్తన మార్పు అనేవి. తర్వాత ప్రశ్న, చర్యాత్మక పరిశోధన సర్పిలాన్ని రూపొందించింది ఎవరి క్రింది వానిలో? చర్యాత్మక పరిశోధన సర్పిలంని రూపొందించింది స్టిఫెన్ కెమ్మిస్ రూపొందించారు. స్టిఫెన్ కెమ్మిస్. తర్వాత ప్రశ్న, ఎన్ఈపి 2020 జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 2020 ప్రకారం విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కొరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంవత్సరంలో కనీసం ఎన్నిసార్లు అత్యంత నాణ్యమైన కామన్ యాప్టిట్యూడ్ టెస్ట్ మరియు సాధారణ సబ్జెక్టులతో ప్రత్యేకించబడిన పరీక్ష నిర్వహిస్తుంది? 2 సార్లు. సంవత్సరంలో కనీసం 2 సార్లు అనమాట. తర్వాత ప్రశ్న, ఆండ్రగాగి అనగా అర్థం ఏమిటి? ఆండ్రగాగి అంటే వయోజన విద్యా పద్ధతి అని అర్థం. వయోజన విద్యా పద్ధతి. తర్వాత ప్రశ్న, స్పీర్మ్యాన్ కోటి సహసంబంధ గుణకాన్ని గణించే సూత్రం క్రింది వానిలో? 1 - 6 × σd² n × n² - 1. తర్వాత ప్రశ్న, రేఖాపటాలకు సంబంధించి సరైన సమాధానాలను గుర్తించండి క్రింది వానిలో ఇచ్చిన వాటిలో. రేఖాపటాలకు సంబంధించి అవన్నీ కూడా సరైనవే. సోపాన చిత్రంలో యక్షక్షం మీద తరగతి అంతరాలను సూచిస్తుంది. అదేవిధంగా పౌనపున్య బహుభుజలో యక్షక్షం మీద తరగతి అంతరాల మధ్య బిందు ఉంటుంది. అదేవిధంగా పౌనపున్య వక్రరేఖ అనేది సౌష్ఠవాకారంలో ఉంటుంది. ఇది కరెక్ట్. అదేవిధంగా సంచిత పౌనపున్యం రేఖాపటం అనేది ఎస్ ఆకారంలో ఉంటుంది. సంచిత పౌనపున్య రేఖాపటం అనేది ఎస్ ఆకారంలో ఉంటుంది. అది కూడా సరైనదే. అవన్నీ కూడా సరైన సమాధానాలే. తర్వాత ప్రశ్న, విద్యలో 4 విప్లవాలను గుర్తించింది క్రింది వానిలో? ఎరిక్ ఎబ్బే గుర్తించారు విద్యలో 4 విప్లవాలను. తర్వాత ప్రశ్న, ఈమెయిల్కి సంబంధించి బీసీసీ అనగా? బ్లైండ్ కార్బన్ కాపీ. తర్వాత ప్రశ్న, నిశ్శబ్ద జ్ఞాన సముపార్జనకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. నిశ్శబ్ద జ్ఞాన సముపార్జనకు సంబంధించి ఇది వ్యక్తిగత అనుభవం ద్వారా ఆర్జించినది. తర్వాత ప్రశ్న, తమ గ్రామంలో పాఠశాల నిర్మించమని గ్రామ ప్రజలు సంబంధిత మండల రెవెన్యూ అధికారికి విన్నపం చేసుకోవడం అనేది ఈ రకమైన సమాచార ప్రసారం. ఊర్ధ్వముఖ సమాచార ప్రసారం. ఇది ఊర్ధ్వముఖ సమాచార ప్రసారం. తర్వాత ప్రశ్న, మ్యాథమెటిక్స్ కార్యక్రమం యొక్క అభ్యాసం లక్షణం కానిదాన్ని గుర్తించండి అన్నారు. పాఠ్యాంశ చట్ర పరిమాణంపై పరిమితి ఉంటుందని ఇచ్చారు. ఇది ఒకటి రాంగు. అదేవిధంగా ఇందులో తిరోగామి గొలుసు పద్ధతిని వినియోగిస్తారు. ఇది రాంగే. మిగిలిన సరైన. పునర్ఫలన సిద్ధాంతం ఆధారంగా దీన్ని రూపొందిస్తారు. అదేవిధంగా అభ్యాసన అంశాలను క్రమబద్ధీకరించిన శృంఖలం మాదిరిగా ఏర్పాటు చేస్తారు. మ్యాథమెటిక్స్ కార్యక్రమేత అభ్యాసనం లక్షణాలు అన్నమాట. బీడీలు రాంగు. అదేవిధంగా ఏసీలు కరెక్టే. తర్వాత ప్రశ్న, రేఖీయ కార్యక్రమిత అభ్యాసనానికి సంబంధించి సరికాని అంశాలు క్రింది వానిలో? రేఖీయ కార్యక్రమిత అభ్యాసనం సంబంధించి అభ్యాసకులు రుణావేశ పునర్ఫలనం పొందుతారని చరిత్రాంగ ఆన్సర్. అదేవిధంగా క్లిష్టమైన పాఠ్యాంశాలను ఈ పద్ధతిలో బోధించడం చాలా సులభం ఇచ్చారు. ఇది రాంగ్. మిగిలిన సరైనవి. ఇది విద్యార్థుల అభ్యాసన సామర్థ్యానికి అనుగుణంగా ఉంటుంది రేఖీయ కార్యక్రమిత అభ్యాసం అనేది. అదేవిధంగా దీనిని స్కిన్నర్ పద్ధతి అని కూడా అంటారు. రేఖీయ కార్యక్రమిత అభ్యాసనాన్ని స్కిన్నర్ పద్ధతి అని కూడా అంటారు. బీసీలు మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో మిథ్యా తరగతి గది సాధనాలను గుర్తించండి. మిథ్యా తరగతి యొక్క గది సాధనాలను అవన్నీ కూడా సరైనవి. పియర్ డెక్, ప్యాడ్లెట్, టెడ్ ట్యాక్స్, అదేవిధంగా థింగ్ లింక్, ఇవన్నీ కూడా ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.